బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మంత్రి సీతక్కకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారు దర్శించుకోవడం సంతోషంగా ఉందని సీతక్క అన్నారు. ఇక ఈ ఏడాది వర్షాలు సకాలంలో పడి పంటలు మంచి చేతికి రావాలని అమ్మవారిని కోరుకున్నట్లు సీతక్క తెలిపారు. శ్రద్ధ వహించి ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలు అందించాలని ఇప్పుడు లేని విధంగా ఏ టెంపుల్లలో ఎలాగా సౌకర్యాలు కావాలనో అలాగా మరి ప్రభుత్వం ద్వారా ఎండోమెంట్ ద్వారా డబ్బులను ఇప్పించి ఉన్నటువంటి సరిపోకుండే అవి కూడా డబ్బులను పెంచేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ మీడియా ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల కమిటీ తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా అప్పట్లో చాలా మంది అనారోగ్యానికి గురై కలరా వ్యాధి వల్ల చాలా మరి కుటుంబాలు నష్టపోయాయని ప్రాణ కోల్పోయారనే ఆలోచనతోని ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారిని స్థాపించిన తర్వాత ఈ రోజు తెలంగాణ మరి చూస్తా ఉన్నాం. మరి మొన్నటి వరకు కూడా వర్షాలు లేవు అని చెప్పి చాలా మంది తెలంగాణ ప్రజలకు మరి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆ ప్రజలకు అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత 200 సంవత్సరాల నుండి ఉజ్జయిని మహంకాళి జాతరతో అంగరంగ వైభవంగా జరుపుకుంటా ఉన్నటువంటి ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారి రాష్ట్ర మరి పండుగగా ప్రకటించిన తర్వాత రాష్ట్రం తరఫున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు శ్రద్ధ వహించి ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలు అందించాలని ఇప్పుడు లేని విధంగా ఏ టెంపుల్లలో ఎలాగా సౌకర్యాలు కావాలి. ఇక ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కోట నీలిమ ఇతర నాయకులు దర్శనం చేసుకుని ఆశీర్వాదాలు తీసుకున్నారు. తెలంగాణ ప్రజలకు ఎమ్మెల్యే దానం నాగేందర్ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో ఘనంగా బోనాల పండుగ జరుపుకుంటున్నామన్నారు. బోనాల పండుగను గుర్తించి ప్రత్యేక నిధులు కేటాయించిన ముఖ్యమంత్రికి ఆయన అభినందనలు తెలిపారు. ఇక ముఖ్యమంత్రికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలకి, హైదరాబాద్ ప్రజలకి, అదేవిధంగా భారతదేశ ప్రజలందరూ కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మ బోనాలు శుభాకాంక్షలు. ఏదైతే ఈ బోనాలు ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే ముందే ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా చెక్స్ గానీ అవన్నీ కూడా గుడిలకి ఏదైతే జాతర బోనాలు ప్రారంభం కాకముందే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లా మంత్రి గారు, అదేవిధంగా స్థానికంగా ఉన్న శాసన సభ్యులు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అందరు కలిసి కూడా చెక్స్ పంపిణీ చేసి ప్రతి ఒక్క గుడిలో కూడా ఏదైతే బోనాలు చాలా సంతోషంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ముందే చెక్స్ ని పంపిణీ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా ఏర్పాట్లు ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదైతే జిల్లా మంత్రి, అదేవిధంగా ఇన్ఛార్జ్ హైదరాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా స్థానికంగా ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి నీలిమ గారు కూడా ఈ రోజు ఉదయం 3 గంటలకు వెళ్ళి ఇక్కడ ఉండి ఇక్కడ పరిస్థితులని సూపర్వైజ్ చేస్తూ ఏ చిన్న ప్రాబ్లం రాకుండా ప్రజలకు ఏ కష్టాలు రాకుండా కృషి చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా తెలంగాణ ప్రజలకి, రైతులకి, బడుగు బలహీన వర్గాలకి, మహిళలకి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి ఏ కళలతోటి కాంక్షతోటి తెలంగాణ కళ రావాలని చెప్పి ప్రతి తల్లి కళ కోరుకుందో ఆ కళలు నెరవేరాలని చెప్పని ఏదైతే అమ్మవారిని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఏదైతే ఇదే రకంగా ప్రజలకి సేవ చేస్తూ ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని తెలంగాణ ప్రజలకు ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రైతులు, యువకులు, మహిళలు, బడుగు బలహీన వర్గాలు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు బల్మూరి తెలిపారు. ప్రతి ఒక్క ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ అంటే ఎంత పెద్ద ఎత్తున కూడా బస్తీలలో కావచ్చు, హైదరాబాద్ నగరంలో కావచ్చు, అన్ని చోట్ల జరుపుకునే పండుగ, ఇష్టంతో జరుపుకునే పండుగ మన బోనాల పండుగ. మరి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ అంటే చాలా ఫేమస్ టెంపుల్ మొత్తం భారతదేశంలోనే. అలాంటిది ఈ రోజు అందరు కూడా పెద్ద ఎత్తున ఉదయం 3 గంటల నుంచి మొదలైన ఇప్పటి వరకు కూడా వేలాది మంది భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. ఇప్పటి వరకే కొద్దిసేపటి కింద మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు దర్శనం చేసుకున్నారు. నాతో పాటు వెంకట్ గారు కావచ్చు, నీలిమమ్మ కావచ్చు, ఢిల్లీకేని పవన్ కేరా గారు కావచ్చు, అదేవిధంగా దానం నాగేందర్ గారు కావచ్చు, అందరం కూడా అమ్మవారిని దర్శించుకున్నాం, అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ నగరంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా మేలు జరగాలని కూడా అమ్మవారిని కోరుకుంటున్నాం.
తెలంగాణలో బోనాల పండుగ ప్రత్యేకత సంచరించుకుందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఒకప్పుడు హైదరాబాద్లో ప్రజలు కలరా లాంటి వ్యాధులతో ఇబ్బంది పడుతుండేది. అప్పుడు ఉజ్జయిని అమ్మవారిని పూజించి బోనాలు నిర్వహించడంతో అలాంటి వ్యాధుల నుండి విముక్తి పొందామని గుర్తు చేశారు. ఇక అప్పటి నుండి ఈ బోనాల ప్రక్రియ ప్రతి ఏటా కొనసాగుతుందని లక్ష్మణ్ తెలిపారు. మహంకాళి తెలంగాణలో బోనాల పండుగ ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా జరుపుకునేటువంటి బోనాల పండుగ ఈ తెలంగాణ ప్రజలకు చెందుతుంది. మహంకాళి అయిన మందిరం ఏదైతే ఇక్కడ 200 సంవత్సరాల కింద స్థాపింపబడ్డదో ఒక గొప్ప చరిత్ర. ఆనాడు హైదరాబాద్ భాగ్యనగరంలో మోసూచి కలరా వ్యాప్తి చెంది అక్కడ ప్రజలు పడుతున్నటువంటి బాధలను గమనించి భక్తులు ఉజ్జయిని మందిరం నుంచి మహంకాళి అమ్మవారిని తీసుకొచ్చి స్థాపించి ఆ రకంగా ఆ యొక్క అంటువ్యాధులకు మరి స్వస్తి పలకడం జరిగింది. ఆ అమ్మవారి మహిమ గ్రహించి ప్రతి ఏటా బోనాల పండుగ సందర్భంగా జరిగేటువంటి ఈ యొక్క ఉత్సవాలు మొత్తం ఇవాళ దేశంలోనే ఒక ప్రత్యేకత సంతరించుకుంది. దేశవ్యాప్తంగా కూడా ఇవాళ బోనాలు పండుగ జరుగుతున్నదంటే భక్తులను వాళ్ళ కోరికలు తీర్చే అమ్మవారుగా ప్రఖ్యాతి చెందడం. ఈ రోజు సికింద్రాబాద్ లో, అదే రకంగా వచ్చే వారం హైదరాబాద్ లో లాల్ దర్వాజాలో కూడా మరి ఘనంగా జరగడం, ఢిల్లీకి సైతం కూడా ఈ బోనాల పండుగ కూడా విస్తరించుకోవడం భక్తులు నిజంగా గర్వపడుతున్నారు. అదే రకంగా ప్రభుత్వం కూడా భక్తులకు సదుపాయాలన్నీ కల్పించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదే రకంగా హోంశాఖ మంత్రులు అమిత్ షా సైతం కూడా ఇక్కడ విచ్చేసి అమ్మవారి యొక్క దీవెనలు పొందినటువంటి ఈ యొక్క మరి మందిరం. దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా అమ్మవారికి మొక్కులు తీర్చుకొని ఈ దేశం సుభిక్షంగా ఉండాలని, భక్తులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వారు ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా నేను కూడా ఈ బోనాల పండుగ సందర్భంగా కూడా మహంకాళి అమ్మవారిని యావత్తు తెలంగాణ సుభిక్షంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, భారతదేశం ఏదైతే అభివృద్ధి ఇవాళ దూచుకుపోతుందో మోదీ గారి నాయకత్వంలో తెలంగాణ కూడా అడుగులు వేయాలని చెప్పి ఈ సందర్భంగా అమ్మవారిని నేను ప్రార్థించాను. మహంకాళి మన రాష్ట్రంలో కొన్ని వందల సంవత్సరాల నుండి బోనాల పండుగ సంప్రదాయం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని బోనాల పండుగ మనకు మాత్రమే ప్రత్యేకంగా ఉందని, అందరూ ఈ బోనాలు ప్రత్యేకంగా జరుపుకుంటారని ఆయన వెల్లడించారు. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు మరీ ప్రత్యేకంగా జరుపుకుంటారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. ఉజ్జయిని మహంకాళి దేవాలయం మన తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా మన యొక్క భాగ్యనగరంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా బోనాల పండుగ నిర్వహించేటువంటి సాంప్రదాయం కొనసాగుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా బోనాల పండుగ మన తెలంగాణకు, మన భాగ్యనగరానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ. అందులో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం మరి మనకందరికీ తెలుసు, అత్యంత వైభవంగా మరి వేలాది మంది భక్తుల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. స్త్రీలను గౌరవించడం భారతీయ సంస్కృతి అని, సమాజ హితం కోసం చేసేదే బోనాల పండుగ అని ఆయన చెప్పుకొచ్చారు. గోల్కొండ నుండి లాల్ దర్వాజా వరకు కోట్లాది మంది మహిళలు బోనాలు సమర్పిస్తారని, అది ఆనవాయితీగా వస్తుందని వెల్లడించారు. ఆడబిడ్డలను గౌరవించే విషయంలో దేశంలో ఎక్కడా లేని సాంప్రదాయం తెలంగాణలో ఉంది అని ఈటెల అన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయం, ఈ భారతీయ అభిమానం అంతా కూడా స్త్రీలను గౌరవించే, స్త్రీలను పూజించేటువంటి దేశం. చేసే సమర్పించే బోనాలన్నీ కూడా కేంద్రంగా కాకుండా సమాజ హితమే ధ్యేయంగా సమాజం అంతా కూడా పాల్గొని చేసేటువంటి పండుగ ఈ బోనాల పండుగ. గ్రామాల నుంచి మొదలు పెడితే సికింద్రాబాద్ బోనాల వరకు, మాదన్నపేట లాల్ దర్వాజా బోనాల వరకు కోట్లాది మంది ఆడబిడ్డలు బోనం సమర్పించేటువంటి ఆచారం అనాదిగా కొనసాగుతారు. ఈ ఆషాఢ మాసంలో ఆడబిడ్డలందరినీ కూడా మళ్ళీ తల్లిగారింటికి తోలుకొని వచ్చి ఆ ఆడబిడ్డల్ని గౌరవించుకొని పసుపు బియ్యం పెట్టుకొని ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకొని ఆడబిడ్డల్ని గౌరవించుకున్నటువంటి సనాతన సాంప్రదాయం ప్రపంచంలో ఎక్కడ లేదు. అది కేవలం తెలంగాణ ప్రాంతం. బతుకమ్మను ఆడుకున్న ఇవాళ లక్ష్మీ దేవతలాగా ఆ పండుగలు కూడా మళ్ళీ స్త్రీలనే పూజించుకుంటాం. ఇవాళ దసరా పండుగ జరుపుకున్న సామూహికంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ చల్లగా ఉండాలని, మంచి వర్షాలు పడి పాడి పంటలతో తోతుగాలని, ఈ రాష్ట్రం పురోగమించాలని, ఏ బాధలు లేకుండా, ఏ రోగాల బారిన పడకుండా ప్రజలందరినీ కూడా చల్లగా దీవించమని చెప్పి అమ్మవారికి మొక్కులు చెల్లించడం జరిగింది. ఈ బోనాల పండుగ
ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారిని ఈ రోజు దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే ఈ అమ్మవారికి చాలా శక్తులు ఉన్నాయని, ఆమెకు మొక్కిన కోరికలను నెరవేరుస్తుందని తెలిపారు. సకాలంలో వర్షాలు కురవాలని, సమృద్ధిగా పంటలు పండి రైతులు ధనవంతులు కావాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు. ఏది ఏమైనా మన మాంకాలమ్మ తల్లి మనం ప్రతిసారి కూడా మొత్తం ఎప్పుడు మొక్కినా మన కోరికలన్నీ కూడా పూర్తిగా చేసే తల్లి మాంకాలమ్మ తల్లి. కాబట్టి మంచిగా ఈసారి కూడా వర్షాలు పడాలి, మంచిగా పంట పండాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. మనం అందరం కూడా మన పిల్లలు కానీ అందరం కూడా బాగా చదువుకొని మన పిల్లలందరూ కూడా మంచిగా ధనవంతులు కావాలని ఆ తల్లిని కోరుకున్నా. అందరం కూడా ఆరోగ్యంగా ఉండి పర్ఫెక్ట్ గా నడవాలని కూడా కోరుకున్నాం. జై మాంకాలమ్మ.